పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ సంక్షోభం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు జి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం విజయనగరంలో ఆయన విజయనగరం జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి వాసుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకొని 10 రోజుల ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అసోసియేషన్ తరపున ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నా వాస్తవానికి తమ హోటల్స్ కు తగినంత గ్యాస్ సరిపడా రావడం లేదని తెలిపారు. ఇదే విధంగా కొన్ని రోజుల పరిస్థితి ఉంటే హోటల్స్, రెస్టారెంట్లు మూసివేసే అవకాశం ఉందన్నారు. హోటల్ రంగం మూతపడితే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దూరం అవుతుందని తెలిపారు. జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి వాసు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో అనేక మంది అద్దె భవనాల్లో హోటల్స్ నిర్వహిస్తున్నారని, గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యలు వినియోగించేందుకు భవన యజమానులు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న ఒంగోలు పట్టణంలో అన్ని జిల్లాల అసోసియేషన్లతో సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బాబురావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్, టి అనిల్, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి కాళ్ళ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితి దృష్ట్యా మనకి ఈరోజు ఎల్పిజి గ్యాస్ చాలా ప్రాబ్లంగా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అప్పుడే ఆల్రెడీ మేము 1 వీక్ నుంచే ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాము. అందుకనే ముందుగానే ప్రభుత్వంకి ప్రతి జిల్లా కలెక్టర్ కూడా మొన్న మండే జరిగినటువంటి గ్రీవెన్స్ సెల్లో అన్ని జిల్లాలో కలెక్టర్లందరూ కూడా మా అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్, ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యింది, పరిస్థితి వస్తుంది. అంటే ఇది బ్లాక్ మార్కెట్కి తరలిపోకుండా ప్రతి మానిటరింగ్ చేసి ప్రతి జిల్లాలో కూడా దయచేసి మా గ్యాస్ ఇప్పించండి. ఎందుకంటే హోటల్స్ మూతపడిపోతే చాలా వ్యవస్థలు దెబ్బతింటాయి. దాని మీద డిపెండ్ అయిన లక్షల ఫ్యామిలీలు, ఎంప్లాయీస్ అవనియండి, మేము అవనియండి, ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ పరిస్థితి దృష్ట్యా మాకు ఎట్లాగైనా కొంతమేరకైనా ఈ సప్లై ఇస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతో మేము మండే నాడే గ్రీవెన్స్ సెల్లో అందరి కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము కూడా అలాగని గ్యాస్ ఎక్కడ వేస్ట్ చేయనటువంటి ఐటమ్స్ తయారు చేయాలన్నటువంటి మేము కూడా ఇన్స్ట్రక్షన్స్, సైజెస్ మా హోటలియర్స్ అందరికీ, మా ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే అవసరం వరకే ఫుడ్, మనకు ఆకలి కోసం ఏదైతే అవసరమో ఆ ఫుడ్ వరకే తయారు చేయండి. గ్యాస్ని ఈ ఫ్రై కర్రీస్ కానీ అట్లాంటి ఏవైనా గ్యాస్ ఎక్కువ యూజ్ చేసి ఆహార పదార్థాలు తయారు చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఆహారం ఉండాలి. మేము మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం కూడా సహకరించి కొంతవరకైనా గ్యాస్ ఒక 60-70% అయినా ఇవ్వగలిగితే బాగుంటుందని మీ అందరి ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇక రెండవది, ఒక 1 వీక్ 10 డేస్ చూసిన తర్వాత ఒకవేళ ఈ ప్రాబ్లం ఇట్లాగే ఉంటే ఎట్లా కార్యాచరణ ఎలా ముందుకెళ్లాలని ఒక ఆలోచనతో మేము కూడా రేపు 25వ తేదీన మార్చి 25వ తేదీన ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఒక నిర్ణయం తీసుకుంటాము ఎట్లాగ వెళ్దామని. ఇప్పటి వరకు అయితే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వం ఎక్కడైనా మాకు కోఆపరేట్ చేస్తుందేమోనని. మరి ఇన్ని ఫ్యామిలీలు రోడ్డును పడిపోకుండా ఉండడానికి కూడా ఇది ఒక మంచి మేము అవకాశంగా భావిస్తున్నాను. మీ ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్, ఎలాగైనా గ్యాస్ను మానిటర్ చేసి హోటల్స్కి ఇవ్వండి, హోటల్ పరిశ్రమని బ్రతికేటట్టు చెయ్యండి అని మాత్రం. మరి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్నాం కనుక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ నిల్వలు గ్యాసు మాకు సప్లై చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కమర్షియల్ గ్యాస్ మీద చాలా ఇబ్బందులు మేము పడుతున్నాం. మేము ముఖ్యంగా ఈ హోటల్ ఇండస్ట్రీ అనేది ఇండస్ట్రీగానే ఉంటారు కానీ ఇది సర్వీస్ సెక్టర్ అండి. ఈ సర్వీస్ సెక్టర్లోనే మేము ఎంతో మందికి మేము సేవ చేస్తున్నాము. మాకైతే గ్యాస్ సరఫరా అయితే మాత్రం ఈ రోజు నుంచి ఆల్మోస్ట్గా మొత్తం ఆపేశారు. ఓన్లీ ఇండియన్ గ్యాస్ వాళ్ళు మాత్రమే మాకు ఇస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద, ఇది దేశం మొత్తం మీద కూడా ఈ సమస్య ఉన్నది. అయితే రాష్ట్రం మొత్తంలోనే మనం మామూలుగా ఆలోచించుకుంటే దగ్గర 8 నుంచి ఒక 10 లక్షల మంది కార్మికులు రోడ్లు పడే అవకాశం ఉన్నదండి. ఎందుకంటే మాకు గ్యాస్ లేకపోతే మేమేమీ చేయలేము. వీలైనంత వరకు కట్ల పొయ్యి మీద కూడా చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకువెళ్దామని అనుకుంటున్నాము. మా తాలూకా దురదృష్టం ఏంటో కానీ ఈ గ్యాస్ రేట్లు పెరగడం, లేకపోతే గ్యాస్ మనకేమో అందలేకపోవడం వల్ల మామూలుగా ఒక టన్ను 4,000కి 3,000కి కర్రలు దొరికేది ఈరోజు 8,000, 7,000 రూపాయలకు పెంచేశారండి. ఇవన్నీ మాకు సమస్యలు ఉన్నాయి. అయినా మేము రేట్లు పెంచకుండా ప్రజలకి సేవ చేద్దాం, ప్రజలకి భోజనాలు అందిద్దామని మేము చూస్తున్నాము. మీ అందరి మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మీరందరూ మాకు సహకరించి మీరు మా తాలూకు బాధల్ని వాళ్ళకి తెలియపరచాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఎలాగైనా సరే మా రాష్ట్ర అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా కనీసం మాకు 60% 70%
ఈ తాలూకా కమర్షియల్ గ్యాస్ ఇచ్చినట్లయితే మాత్రం మేము తప్పనిసరిగా మీకు అందరికీ మేము సేవలు చేసుకుంటాము. అలాగే సర్వీస్ సెక్టర్లోనే ఉన్న ఫెర్టిలైజర్స్ కంపెనీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్స్లోని క్యాంటీన్లు కానీ వాళ్ళకి మాత్రం నిరంతరాయంగా ఇస్తామని ఒక పేపర్ స్టేట్మెంట్ నేను చదవడం జరిగింది. అలాంటిదే ఇది కూడా సర్వీస్ సెక్టర్, ఇది ప్రజలందరికీ మేము సేవ చేసుకోవడానికి ఉంటుంది. అందుచేతను మీ అందరి ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు మాత్రం కమర్షియల్ గ్యాస్ ఇప్పించేటట్టుగా మీరందరూ చేయవలసిందిగా ప్రభుత్వానికి తెలియపరచవలసిందిగా నేను వినయపూర్వకంగా మిమ్మల్ని అందరూ